అసలు ఈ సంవత్సరం సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ తో కాకుండా నాన్ మూవీ రిలేటెడ్ ఇష్యూస్ తోనే ఎక్కువగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయ్యారు స్టార్లు. వీరిలో పర్సనల్ ఇష్యూస్ తో పాటు కామెంట్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేశాయి. ఈ లిస్టులో రాజమౌళి కూడా ఉన్నారు. ఎప్పుడూ తన సినిమాలతో లైమ్ లైట్ లో ఉండే రాజమౌళి ఈసారి మాత్రం పర్సనల్ బిలీఫ్స్ తో సోషల్ మీడియాకి హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పటిలా రాజమౌళి తన వారణాసి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడే రాజమౌళి ఈ విషయంలో తన ప్లాన్ వర్కౌట్ కానందుకు అసహనంతో దేవుడైన హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చకు తెరతీశాయి. ఈ విషయంలో హిందువులు హిందుత్వమంటూ బాగా కాంట్రవర్సీ అయి భారీ చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ విషయంలో రాజమౌళి మాత్రం రెస్పాండ్ కాలేదు. సౌత్ లో మరో భారీ కాంట్రవర్సీకి తెరతీసిన ఇన్సిడెంట్ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ది. ఈ సూపర్ స్టార్ పెట్టిన టీవీకే పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు. సెప్టెంబర్లో పెట్టిన ఈ భారీ సభలో తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది చనిపోవడం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. సెక్యూరిటీ, సేఫ్టీ ఏర్పాట్లలో విజయ్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని, అన్యాయంగా 40 మందిని చంపేశారని అటు పొలిటికల్ గా ఇష్యూ అవడంతో పాటు కామన్ పీపుల్లో కూడా చర్చ జరిగింది. అయితే విజయ్ దానికి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసినా మిగిలిన రాజకీయ పక్షాలు మాత్రం వదలడం లేదు. కమల్ హాసన్ కూడా తను క్యాజువల్ గా చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఓ సినిమా ఈవెంట్ లో కన్నడ కూడా తమిళ నుంచే వచ్చిందని శివరాజ్ కుమార్ తో సరదాగా అన్న మాటల్ని భాష అంటే ప్రాణమిచ్చే కన్నడ జనాలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఏ అధికారం ఉందని కమల్ హాసన్ ఇలాంటి కామెంట్స్ పాస్ చేశారంటూ సోషల్ మీడియాలో కన్నడ జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దాంతో కామెంట్స్ కాస్త కాంట్రవర్సీగా మారిపోయాయి.